నమస్తే జయహో సక్సెస్ మంత్రాకు స్వాగతం. ఈ రోజు జయహో సక్సెస్ మంత్రాలో మనం డిస్కస్ చేసుకోబోతున్న అంశం యువత వారిపైన సినిమాల ప్రభావం. మరి ఈ అంశాన్ని వివరించడానికి మనతో పాటు ఉన్నారు కౌన్సిలర్, సైకాలజిస్ట్, అలానే ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఆఫ్ పాల్మూరు యూనివర్సిటీ డాక్టర్ సంధ్య తివారీ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సంధ్య గారు. సో ఈరోజు మనం చూసినట్లయితే ఒక 2.5 గంటల సినిమా ఇంపాక్ట్ అనేది ప్రతి ఒక్కరిపైన చాలా ఎక్కువగా ఉంటుంది. అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా, అంటే ఒక ఎంటర్టైన్మెంట్ సాధనం అది. సో దాని ద్వారా ఇంపాక్ట్ అనేది నిజంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు చిన్నపిల్లలు మనం చూసినా కూడా సినిమాల్లో వాళ్ళకి నచ్చిన దాన్ని వాళ్ళు హమ్ చేయటం లేదా అనుకరించడం లాంటివి చేస్తూ ఉంటారు. సో అంటే మెయిన్గా సినిమా అనేది ప్రతి మనిషి పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. యాజ్ ఏ కౌన్సిలర్గా మీరు ఏం చెప్తారు? ఎంతవరకు ఆ ఇంపాక్ట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ అంశం గురించి వివరించే ముందు ఒక చైనీస్ ప్రావర్బ్ చెప్తాను మీకు. ఒక చైనీస్ ప్రావర్బ్ ఇంగ్లీష్లో చెప్తాను మీకు. అదేంటంటే ఆ పిక్చర్ స్పీక్స్ 1000 words అంటాము. అంటే మనము ఒక మాట చెప్పేటప్పటికి ఒక పిక్చర్ చూపించేటప్పుడు, అంటే ఏ మోషన్లెస్ పిక్చర్ కూడా, ఆ కొటేషన్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు మోషన్ లేని పిక్చర్ కూడా మనకు ఒక 1000 వర్డ్స్తో సమానం, 1000 పదాలతో సమానంగా ఉంటుంది. సో మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి న్యాచురల్గా ఎందుకు ఇంపాక్ట్ ఉంటుందంటే, బికాజ్ మనం చూసింది అనుకున్నా అనుకోకుండా సైకలాజికల్లీ మన సబ్కాన్షియస్ మైండ్ అది గ్రాస్ప్ చేసి పెట్టుకుంటుంది. ఇప్పుడు ఎలాంటి మూవీస్ చూస్తారు యూత్, దాని గురించి మనము చాలా అర్థం చేసుకోవచ్చు వాళ్ళ గురించి. ఎట్ ద సేమ్ టైం అది అనుకున్నా అనుకోకున్న వాళ్ళకు ఒక సబ్కాన్షియస్ వేలో అలాంటి యాటిట్యూడ్స్, అలాంటి ఐడియాలజీ, అంటే మన ఆలోచన పద్ధతి, ఆలోచన చేసే విధానం మనకు మారిపోతుంది ఆ మూవీ చూసిన దాన్ని బట్టి. ఇప్పుడు వయలెన్స్ మూవీస్ ఉన్నా, అంటే పీస్ మెసేజ్ సెంట్రిక్ మూవీస్ ఉన్నా, మోటివేషనల్ మూవీస్, ఎలాంటి మూవీస్ చూస్తున్నారు పిల్లలు, దాన్ని చూసి మనము వాళ్ళ గురించి, వాళ్ళ మైండ్ సెట్ గురించి అర్థం చేసుకోవచ్చు. సో దెర్ ఈజ్ అంటే డౌట్, ఒక్క చిన్న ఏమంటారు మనకు అయోటా ఆఫ్ డౌట్ లేదండి. మూవీస్ది ప్రభావం చాలా ఉంటుంది, స్పెషల్లీ యూత్ మీద. ఎందుకంటే అప్పుడు వాళ్ళు మన పేరెంట్స్ని ఎక్కువగా వాళ్ళు రోల్ అంటే తీసుకోరు, నైదర్ టీచర్స్. సో అట్లాంటి స్టేజ్లో, అలాంటి యూత్ టైంలో వాళ్ళకు ఎక్కువగా ఇంపాక్ట్ చేసేది మాత్రం వాళ్ళు చూసేది న్యాచురల్గా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్. సో మూవీస్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద లైఫ్ ఆఫ్ యూత్. ఆ 2 hours వరకు కూడా నెగిటివ్గా చూపించి ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని చెప్పి లాస్ట్ ఒక 10 minutesలో కన్క్లూడ్ చేస్తూ ఉంటారు. బట్ బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క ఎవరైతే చూసినటువంటి పర్సన్ ఉన్నాడో ఆ 2 hours ఇంపాక్టే ఎక్కువ క్యారీ చేస్తూ ఉంటాడు, దాన్నే ఎక్కువ మెమరైజ్ చేస్తూ ఉంటాడు. సో దీన్ని మనం ఎలా చూడాలి? అంటే యూత్ ఎందుకు, అంటే ఆ 10 నిమిషాల దాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోతున్నారని మనం అనుకోవచ్చు అంటారు? కంప్లీట్లీ వాళ్ళు ఓన్లీ నెగిటివ్ తీసుకుంటున్నామని మనం చెప్పలేము. ఇది లైఫ్ ఫ్యాక్ట్ అండి. ఇంకొకటి, బికాజ్ మీరు అడిగిన ప్రశ్న ఎట్లాంటిదంటే ఇట్స్ రియలీ హ్యావింగ్ టూ డీప్ మీనింగ్. ఏదైనా సరే నెగిటివ్ది తొందరగా ఆకర్షిస్తుంది అని ఒక పెద్ద సేయింగ్ కూడా ఉంది. చిన్నప్పటి నుంచి మనం ఏదైతే వద్దనుకుంటామో, చేయొద్దు అలాంటి మాటలు విన్నప్పుడు దానికి ఎక్కువగా మనకు ఇంట్రెస్ట్ పోతుంది. సో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. నెగిటివ్ది మనకు చాలా ఏదో అంటే అట్రాక్టివ్గా వస్తుంది. మూవీ డ్యూరేషన్లో అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ మూవీ అంటే తెలంగాణ యాక్సెంట్ యూజ్ చేసినారు కాబట్టి ఆ మూవీలో కంప్లీట్లీ ఆయన చేసే వయలెంట్ యాక్షన్స్ అండ్ ఆల్ యూత్ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దీనికి బ్యాగేజ్ కలిసి వస్తుంది. ఆ బ్యాగేజ్ ఏంటంటే మనకు స్టేట్ మన అన్న తెలంగాణ సెంటిమెంట్తో వచ్చింది. సో మీరు చూడొచ్చు, ఒక సెంటిమెంట్ని పట్టుకొని మనము దానితో వచ్చే వేరే బ్యాగేజ్ని కూడా జనరల్గా యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తాము. అలానే ఇప్పుడు సంజయ్ దత్ మూవీస్ ఉన్నాయి, సల్మాన్ ఖాన్ మూవీస్ ఉన్నాయి. జనరలీ వాట్ యు గెట్ టు సీ ఈజ్ మొత్తం డ్యూరేషన్లో వాళ్ళు నెగటివ్ని ఫైట్ చేస్తున్నారు.
వయలెంట్గా ఫైట్ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఫైట్ చేసేది మాత్రం నెగటివ్ని కంబాట్ చేసినట్లు. సో మనది మైండ్ ఎట్లా ఉందంటే జనరల్గా స్టూడెంట్స్ అయినా యూత్ది ఇప్పుడు ఆ ఫైటింగ్ కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకుంటున్నారు, కానీ దేని గురించి జరుగుతుంది ఆ మధ్యలో కనెక్ట్ పోతుంది వాళ్ళకు. అదర్వైజ్ మనం ఏ మూవీలో చూసినా సరే జనరల్గా ఆ హీరో అయినా మెయిన్ ప్రొటాగనిస్ట్ మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నా కూడా మంచి గురించి పోరాడుతున్నారు అన్నట్లు ఒక బ్యాక్గ్రౌండ్లో మీనింగ్ వస్తుంది. కొన్ని సిట్యువేషన్స్ క్రియేట్ చేసినవి ఎక్కువ ఇంపాక్ట్ అయ్యి ఇంప్రింట్ అయ్యి ఉండిపోతాయి మైండ్స్లో. స్పెషల్గా ఈ కాలేజ్ గోవర్స్కి, అంటే కాలేజ్ వెళ్ళే యూత్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ట్రెండ్ లాగా వాళ్ళు ఒకటి మైండ్లో తీసుకుంటారు. వయలెన్స్ అనుకుంటే అది ఇప్పుడు ట్రెండ్, అంటే ఇప్పుడు ఫ్యాషన్లో ఉందనుకోండి. అమ్మాయిలు ఏంటంటే ఇప్పుడు ఆమె జీరో లైక్ సైజ్ అండ్ ఆ ఊంఫ్ అంటారు, డ్రెస్సింగ్ సెన్స్, అంటే హూ డజంట్ లైక్ దిస్, ఆ జెస్చర్స్ అయినా ఇలాంటివి. సో వాళ్ళకు ఎక్కువగా ఇట్లాంటివి మైండ్లో నిలకడగా ఉండిపోతాయి. ఎందుకంటే ఒక 2 minutes ఉన్నా కూడా దానికి ప్రొజెక్ట్ చేసేది. అండ్ ఇప్పుడు మనము మూవీస్ మాట్లాడేటప్పుడు ప్రమోషన్స్ది కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మీరు ఏ మూవీ ప్రమోషన్ కూడా చూడండి, ఆ సస్పెన్స్ ఉన్న క్రిటికల్ ఈవెంట్స్ని వాళ్ళు హైలైట్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అదే సీన్స్ రిపీట్ చేయడం వల్ల కూడా వన్ ఆఫ్ ద రీజన్ వై నెగిటివ్ జనరల్గా మైండ్లో ఉండిపోతుంది. బికాజ్ మొత్తం స్టోరీ మనకు రాదు, ఆ క్యాచీ సిచ్యువేషన్స్ ఏంటి, ఎక్కడైతే సస్పెన్స్ ఉంది, ఎక్కడైతే థ్రిల్లర్ ఉంది, ఇమోషనల్గా స్టర్ చేసే సిచ్యువేషన్ ఉంది, అలాంటివే మాటి మాటికి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టీజర్స్ అనుకోండి రిలీజ్ చేసేటప్పటికి, ప్రోమోస్ టైప్లో వెళ్ళి యూట్యూబ్లో అలాంటివి పెట్టేటప్పటికి యూత్ జనరల్గా దే గో గెట్ క్యారీడ్ అవే ఓన్లీ బై దోస్ థింగ్స్. అవును. అండ్ అలానే సంధి గారు మనం చూసినట్లయితే అంటే యువత ఎస్పెషల్లీ అంటే ఈ సినిమాని అంటే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళ అభిమాన హీరోకి కట్అవుట్లు పెట్టే దగ్గర నుంచి వాళ్ళు ఎంతో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అది ఏంటంటే ఒక యూత్కి ఆ టైము స్టడీ పరంగా వాళ్ళ కెరియర్ పరంగా ఎంతో బిల్డప్ చేసుకొని వాళ్ళు కింద బేస్ రెడీ చేసుకునేటువంటి ఆ టైంలో సినిమాలు అంటే ఒక రిఫ్రెష్మెంట్ పాయింట్ ఉండటం అనేది ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ స్ట్రెస్లో భాగంగా ఒక రిఫ్రెష్మెంట్ పాయింట్ ఉండాలి. కానీ ఇది ఎంతవరకు దీన్ని ఎంతవరకు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నటువంటి యూత్కి కావాలంటారు? లైఫ్లో 80-20 ప్రిన్సిపల్ అంటారు. ఒకటి 80-20 అంటే మనకు యాక్చువల్గా ఉన్న గోల్స్, మన ఫోకస్, మనం ఏం సాధించుకోవాలనుకుంటున్నామో దాని మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ 80% ఆఫ్ ద టైం ఉండాలి. రిమైనింగ్ 20% ఒక ఫ్రెండ్షిప్ అనుకోండి, గోయింగ్ అవుట్ సైడ్ విత్ ఫ్రెండ్స్, మూవీస్ అయినా, హోటల్స్ అయినా, రెస్టారెంట్స్, ఏదో అడ్వెంచర్ ట్రిప్స్ ఆర్ పిక్నిక్స్, ఇట్లాంటివి 20%. బట్ జనరల్గా మనం ఏం చూస్తామంటే ఈ 20% ఇంపాక్ట్ మాత్రం ఈ 80% కంటే ఎక్కువగా ఉంటుంది. అది జరగవద్దు. అలా జరగకుండా వాళ్ళు ఇన్బిల్ట్ ఒక మెకానిజం పెట్టుకోవాలి. చూడండి, దీస్ డేస్ చిన్న పిల్లలైనా సరే ఒక లెవెల్ తర్వాత మనం వాళ్ళని అణికిచ్చి పెట్టడం అంటారు, కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే టెక్నాలజీ చేతిలో వచ్చేసాక ప్రతిదీ. సో మూవీస్ వెళ్ళే ముందు మూవీ కంటే ఎక్కువ అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యేట్లాంటి సిచ్యువేషన్ వచ్చేసింది. సో దట్ ఈస్ ద రీజన్ మూవీస్ని కూడా బయటికి వెళ్ళినప్పుడు మూవీ జస్ట్ మెసేజ్ తీసుకోకుండా ఆ ముందు వెనక యాక్టివిటీస్ కూడా ఇంపార్టెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ వీకెండ్ అంటారు వాళ్ళు, వీకెండ్ పార్టీ, వీకెండ్ సెలబ్రేషన్, అందులో మూవీ విల్ బి వన్ ఆఫ్ ది యాక్టివిటీ. సో దానికంటే ముందు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎక్కడ కూర్చుంటారు, ఎట్లాంటి మాటలు ఉంటాయి, ఆ మూవీ చూశాక ఆ మూవీ కొంచెం అంటే మైండ్లో బ్యాక్ ఆఫ్ ద మైండ్ పెట్టుకొని ఎలాంటి యాక్టివిటీస్లో వాళ్ళు ఇండల్జ్ అవుతున్నారు, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ రాంగ్. చూడండి, మనము ఏ హీరోయిన్ అయినా ఆ ఫిజిక్స్ మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ లైఫే ఎంత డిసిప్లిన్గా లీడ్ చేసుకొని వాళ్ళు తెర మీద అంటే బిగ్ స్క్రీన్ మీద రావాలనుకుంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యి పైకి వస్తున్నారు. సో ఐ ఫీల్ మనము బయోగ్రఫీస్ జనరల్గా సైంటిస్ట్వి, నోబెల్ లారెట్స్వి ఆర్ పెద్దవాళ్ళే చదువుతాం. అలానే ఇలాంటి విషయాలలో కూడా పైకి రావాలనుకున్నప్పుడు ఆ స్ట్రగుల్ ఏంటి వాళ్ళది, వాళ్ళు జస్ట్ వచ్చేసి కాలర్ పైన చేసుకొని ఏదో అమ్మాయిల్ని టీజ్ చేస్తే అది కాదు. ఆ స్టేజ్కి వచ్చేసి వాళ్ళు అలా యాక్ట్ చేయడానికి వాళ్ళకి ఎంత కష్టపడి ఆ స్టేజ్కి వస్తున్నారు, ఇలాంటి విషయాలు ఒక్కొక్కసారి వాళ్ళకు అర్థం చేయించాలి. అంటే మళ్ళీ ఒక మూవీ గురించి కూడా ఒక క్లాస్ అంటూ కాకుండా ఫైన్ రియాలిటీ లైఫ్లో ఏంటి. సో మీరు ఫన్ ఎలిమెంట్గానే లైఫ్ని మూవీస్ని తీసుకోవాలి, బట్ వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళకు రియాలిటీ ఉంది. ఇప్పుడు కొన్ని హీరోస్ ఓపెన్గా చెప్తారు,
కే నా లైఫ్లో 6 o'clock తర్వాత నేను కామన్ హ్యూమన్ బీయింగ్, నేను నా టైము నా ఫ్యామిలీకి నా పిల్లలకి కేటాయిస్తాను. నాట్ జస్ట్ దిస్ బట్ సెకండ్ సైడ్, అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఈస్ ఈవెన్ వెదర్ మహేష్ బాబు ఆర్ కృష్ణ ఆర్ సల్మాన్ ఖాన్, ఎనీబడి, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ పర్సనల్ గోల్స్ని, పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు. అది సైడ్ బై సైడ్ కొంచెం అక్కడక్కడ రిఫ్లెక్ట్ అయ్యేటప్పటికీ ఒకలాంటి పాజిటివిజం వస్తుందండి. చాలా సినిమాల్లో అంటే హీరో అంటే ఒక అమ్మాయిల్ని టీజ్ చేయడం కావచ్చు, ప్రేమించలేదు అని అంటే ఏదో ఇచ్చేయడం కావచ్చు, ఇవన్నీ చూసి ఇప్పుడు ఉన్నటువంటి యువత కూడా ఓహో ఇదే కాబోలు హీరోయిజం అంటే ఇలానే చేయాలేమో అని చెప్పేసి అనుకరించడం, దానివల్ల జరుగుతున్నటువంటి సర్కమ్స్టెన్సెస్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా దీన్ని మనం ఎలా జాగ్రత్తగా వీళ్ళని హోల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, యాజ్ ఏ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా రావాల్సిన అవసరం ఉందని అనుకోవచ్చు అంటారా? ఒక స్టోరీకి ఎండ్ ఏంటి? హ్యాపీ ఎండింగ్. ఆ హ్యాపీ ఎండింగ్ మీనింగ్ ఏంటి? హీరో హీరోయిన్ కలిసి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంత మీరు చెప్పినట్లుగా 1.5 hours ఆ హీరో ఏం చేసిన, టెర్రరిస్ట్ ఉన్నా ఏమున్నా సరే విదిన్ 2.5 hours ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్లో హీరో హీరోయిన్కి రీకన్సిలేషన్ వచ్చేసి వాళ్ళు అండర్స్టాండింగ్తో పెద్దవాళ్ళ అంటే బ్లెస్సింగ్ తీసుకొని లైఫ్ గడుపుతారు. ఐ థింక్ ఈ మిస్కాన్సెప్షన్ అసలుకి ప్రొజెక్ట్ చేసి మనము యూత్ మైండ్లో ఎట్లా పెట్టేసామంటే లైఫ్ అంటే ఇదే. బట్ మీరు చూసి ఉండొచ్చు చాలాసార్లు మన లైఫ్లో ఒక అమ్మాయిని లైక్ చేస్తే ఆర్ ఈవెన్ అమ్మాయిలు ఒక అబ్బాయిని ఇష్టపడినప్పుడు అది కంపల్సరీ కాదు మీ పెళ్ళి వాళ్ళతోనే జరగాలి. సో మన క్వశ్చన్ ఆర్ మేబీ మనము యాజ్ అ సొసైటీ ఒక చేంజ్ రావాలంటే వాళ్ళ ఇలాంటి మూవీస్ కూడా తేవాలి. ఐ థింక్ ఇది మళ్ళీ మన చేతిలో కాదనుకోండి, బట్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ షుడ్ డేర్, అంటే వాళ్ళ దగ్గర అంత కాన్ఫిడెన్స్ రావాలికే మనము రియాలిటీ ప్రొజెక్ట్ చేస్తాము. అట్లాంటప్పుడు హీరో హీరోయిన్ని సాక్రిఫైస్ చేయగలగాలి. అంటే అలాంటి సిచ్యువేషన్స్ నెగటివ్ క్లైమాక్స్ ఉన్న సినిమాలని కూడా ఫ్లాప్ అయిపోయిన సందర్భాలే మనకి ఎక్కువగా ఉన్నాయి. సో అంటే మన వాళ్ళు ఆ పాజిటివ్నే ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారు, నెగిటివ్ని ఎక్కువ తీసుకోవడరు అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది అనుకో. దీనికి వన్ మోర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఇప్పుడు మనము 2 hours 3 hours ఒక రిలాక్సేషన్ కోసం వెళ్తాము. అప్పుడు కూడా మరి మీరు రియాలిటీ చూపించేసి హ్యాపీ ఎండింగ్ లేకుండా ఏదో కంక్లూజనే మళ్ళీ ఇంకొక క్వశ్చన్ మార్క్ పెడితే కష్టం. సో మనం ఒక్కటి అర్థం చేసుకోవాలండి, మూవీ ఈజ్ మూవీ. దానిది మీరు రియల్ లైఫ్లో సిమ్యులేట్ చేసుకోవడం కష్టం. ఎవరైనా సరే లైఫ్లో 2.5 hours పెద్ద మార్పులు తెచ్చేసి ఏదేదో సాధించుకుంటున్నారంటే దానికి ఎంతవరకు మనము ప్రాక్టికల్గా అర్థం చేసుకోగలము, ఆ మెచ్యూరిటీ లెవెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరగాలి. ఏమైనా సరే ఒక బ్యాలెన్స్డ్ అవుట్లుక్తో తీసుకున్నప్పుడే మనకు ఆ మూవీకి ఎంటర్టైన్మెంట్ వాల్యూ అన్నట్లే ఉండాలి, కానీ కంప్లీట్లీ డామినేట్ చేయొద్దు, నో డౌట్. అదే టైంలో ఏదైనా కొంచెం పాజిటివ్ మెసేజ్ ఉందనుకోండి, వీ కెన్ గో ఫర్ టేకింగ్ దాట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. బట్ నెగటివ్ని మాత్రం అంత హైలైట్ చేసుకొని వైలెన్స్ ఉన్నా ఏదైనా సరే ఇలా చేస్తే మనకు లైఫ్లో సక్సెస్ వస్తుంది, ఇలా వెంట పడితే అమ్మాయి ఒక 5-6 times తర్వాత ఓకే అనేస్తుంది, ఆ మూవీస్లో చెప్పినట్లు చూపించినట్లు మాత్రం రియల్ లైఫ్లో జరగదు. యువత ఇది ఆలోచించుకొని, అంటే వాళ్ళకు కొన్నిసార్లు ఏంటంటే చాలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో లైఫ్లో లెసన్ నేర్చుకుంటాము. అలాంటివి జరిగాయి, చాలా సూసైడ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో ఏదైనా సరే మనము కొంచెం మైండ్ పెట్టి ఆలోచించి దాన్ని ప్రాక్టికల్గా తీసుకోవడమే మంచిది, మనకు మంచిది, మన ఫ్యామిలీ వాళ్ళకి మంచిది. సో జనరల్గా కంప్లీట్లీ మూవీస్ ఫ్రెండ్స్తోనే వెళ్ళడం మానేసి ఒక్కొక్కసారి ఫ్యామిలీతో కూడా వెళ్తే దట్ విల్ బీ సంథింగ్ డిఫరెంట్ ఫర్ యూత్ ఆల్సో. ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ యూత్ ఏం చేస్తారంటే అభిమానులకి ఇలా సంఘాల్లాగా ఏర్పడిపోతూ ఉంటారు. వాళ్ళ హీరోని వీళ్ళు తిట్టడం, వీళ్ళ హీరోని వాళ్ళు తిట్టడం, లేదా కాలేజెస్లోనే గ్రూపులుగా మారిపోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంటే అది ఒక ఫ్యాషన్గా తీసుకుంటారా ఆ ఏజ్లో? ఒక సైకాలజిస్ట్గా చెప్పండి, ఆ టైంలో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు ఇలాంటి ఎమోషన్స్ని? దిస్ ఈజ్ నథింగ్ అండి, బట్ ఒక ఏమంటారు మీరు, సూపర్ఫిషియల్ వేలో ఇమోషనల్గా అటాచ్ అయ్యి ఇన్ఫాచ్యుయేషన్, దానికి యాక్చువల్ వర్డ్ యూజ్ చేయాలంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా సైకలాజికల్లీ
ఫర్ సమ్ టైమ్ వాళ్ళ కొన్ని యాక్షన్స్ని కొన్ని ఒక్క సైడ్ స్టోరీని చూసుకొని మీరు ఇన్ఫాక్చుయేట్ అట్రాక్ట్ ఎంత అయిపోతున్నారంటే దానినే మీరు లోకం అంటే మొత్తం అనుకుంటారు. లోకం దాని అదే చూసిందే లోకం అంటారు కదా, అదే ప్రపంచంలాగా ఉండిపోతారు. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ రాంగ్. నో డౌట్ ఇప్పుడు మీరు ఇది ప్రమోట్ చేస్తారండి. అగైన్ చూడండి, మీరు పొలిటిసైజ్ చేసి మార్కెటింగ్ స్ట్రాటజీలో ప్రతి ప్లేస్లో పీపుల్ ఆర్ సాక్రిఫైస్డ్. ఇక్కడ మూవీస్ దగ్గర జనరల్గా యూత్ ఆర్ సాక్రిఫైస్డ్. అంటే బలికా బక్రా అంటారు, అలా వీలు అయిపోతున్నారు స్పెషల్గా యూత్ ఈ ఫేవరెటిజంలో, దిస్ దాట్ సపోర్ట్. అండ్ అది కూడా ఎట్లుంటుంది మీరు చూస్తుంటే ఎక్కడైనా రిలీజ్ ఫంక్షన్స్ అండ్ ఆల్, the way how they go for preparing the setup and everything, it's only something where they want to attract. అంటే ఓన్లీ ఆ ఏజ్లో ఆ పీక్ స్టేజ్లో ఎట్లాంటి విషయాలకు వాళ్ళు లొంగబడిపోతారు అంటే వాళ్ళు సబ్డ్యూ అవుతారు. వాళ్ళ సైకాలజీని చూసి వాళ్ళకి అట్రాక్ట్ చేసుకొని, ఇప్పుడు వల్నరేబిలిటీ అంటారు. అంటే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క దానికి మనకు వల్నరేబిలిటీ ఉంది. స్పెషల్గా ఈ ఏజ్లో వాళ్ళకు వల్నరేబిలిటీ ఏంటంటే సంథింగ్ విచ్ గివ్స్ దెమ్ సడన్గా ఒక కిక్ అంటారు. ఇప్పుడు చూడండి ఆ కిక్ వర్డ్తోనే కూడా మూవీస్ వచ్చేసాయి. సో ఆ ఎలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి అది వస్తుంది, దాన్ని తీసుకొని వాళ్ళను ఏమంటారు యూజ్ చేసుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ ద రీజన్ ఐ ఫీల్ ఇవి అన్నీ అంటే ఏమంటారు ఫేవరెటిజం. బట్ గ్రాడ్యువల్గా మీరే చూడండి, ఇప్పుడు ఒక టైంలో సినీ స్టార్స్ సినిమాకే అంకితమై ఉండేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, వాళ్ళు పాలిటిక్స్ ఎక్కుతున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక ఫ్యాన్ బేస్ అంటూ స్టార్ట్ చేసుకొని దానికి మరీ ఎట్లా మనము ఇది వాళ్ళకు మంచిది యూస్ఫుల్, పొలిటికల్ కెరియర్లో వస్తే మళ్ళీ వీళ్ళదే సపోర్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ కంప్లీట్గా నష్టపోయేది మాత్రం ది అదర్ సైడ్ స్టూడెంట్స్, యూత్. అంటే చదువుకున్న వాళ్ళు ఉన్నా లేకున్నా కూడా, బట్ జనరలీ మనం ఇప్పుడు చూసేది ఏంటంటే ఇప్పుడు లోవర్ క్లాస్లో అంటే ఎకనామికల్లీ కొంచెం లోవర్ క్లాస్, ఫినాన్షియల్గా కొంచెం వీక్ ఉన్న వాళ్ళలో, ఇంకా ఎడ్యుకేషన్ కొంచెం తక్కువగా ఉన్న ఫ్యామిలీస్లో మనం జనరల్గా ఇది ఎక్కువగా చూస్తాము. అంటే మీరు చెప్పినట్లుగా జులూస్ లాగా జల్సా లాగా తీయడం, కొత్త మూవీ ఉంటే వాళ్ళను గార్లాండ్ చేయడం, ఇట్లాంటివి జస్ట్ ఒక ఫెస్టివల్ లాగా అంత ఎంతూసియాస్టిక్గా అంత ఎక్కువగా కూడా ఎంతో పాజిటివ్గా చూపించడం అనమాట. అంటే అది వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు అట్లాంటి కల్చర్. బట్ ఇది మాత్రం జనరల్గా ఎడ్యుకేటెడ్ క్లాస్లో ఆర్ కొంచెం లిటరేట్గా ఉన్న వాళ్ళలో తగ్గిపోతుంది. అందుకే నువ్వు ఇంత చదువుకొని ఇట్లాంటి పనులు చేస్తావా అన్నట్లు క్వశ్చన్ వస్తుంది. సో మనం ఇక్కడ కూడా మళ్ళీ కొంచెం మార్పు తేవాలి. ఏంటంటే ఎడ్యుకేషన్తోనే లేదు రియాలిటీ లైఫ్ అర్థం చేసుకోవాలంటే, చదువుకోని వాళ్ళు జీవిత సత్యం తెలుసుకోవద్దనేది ఇక్కడ రాసిలేదు. సో మనం చదివినా చదువుకోకుండా మనము రియాలిటీ అర్థం చేసుకోవాలి. ఏంటంటే మూవీ ఈజ్ మూవీ, తెర మీద చూసింది రియల్ లైఫ్లో జరగదు. అందుకే ఇవన్నీ కొంచెం టైంకి ఉంటాయి. సో ఆ ఇన్ఫాచ్యుయేషన్ పీరియడ్లో పేరెంట్స్ అయినా వాళ్ళ ఏమంటారు ఫ్రెండ్ సర్కిల్ అయినా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో అట్లాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా పేరెంట్స్ కూడా తీసుకోవాలి. సో దట్ కేర్ తీసుకోవాలి. వాళ్ళు అలాంటి వాళ్ళలో పడవద్దు, అలాంటి మైండ్ ట్రాప్లో పడవద్దు. వాళ్ళు నెగిటివ్గా కంప్లీట్లీ ఏదో డెడికేట్ అయినట్లు లైఫ్ చేసుకోవడం, ఏదో అంటే కొన్ని మూవీస్ కూడా చూపిస్తున్నాయి నో డౌట్. ఇప్పుడు ఈ మధ్యలో ఒక మూవీ చూశాను, ఎక్కడైతే వాళ్ళు చెప్తారు మీ ఫ్యాన్స్కి మేము జీవితం అంకితం చేసుకుంటున్నాము, బట్ చూస్తే మాత్రం అసలుకి మీరు మమ్మల్ని ఎప్పుడు పట్టించుకోరు. సో కొన్ని మూవీస్ నో డౌట్ మంచిగా వస్తున్నాయి, వేరైతే ఈ మెసేజ్ కూడా మనకు అంటే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఇస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంటుందండి మరి? ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇప్పుడు రివ్యూస్ వస్తాయండి. రివ్యూస్ని చూసి మూవీకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ నా స్టూడెంట్సే ఉన్నారు చాలామంది. వాళ్ళు అంటారు ఓపెన్గా, మేడం మేము యాక్చువల్గా మూవీ చూసి అంత ఇంట్రెస్ట్ పెట్టి నిజంగా అట్లా రాస్తామని మీరు అనుకుంటారా? ఏం లేదు, మా సపోర్ట్ చేయాలనుకున్న హీరోని అన్నట్లు మనం రాసేస్తాము. సో సోషల్ మీడియా కూడా యూజ్ చేయబడుతుంది మూవీస్ని ప్రమోట్ చేయడానికి, మూవీస్ని మార్కెటింగ్ చేయడానికి. సో ఇప్పుడు ప్రతిదీ వాళ్ళు ఒక అంటే వాళ్ళ ప్రమోషన్ గురించి యూజ్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు సోషల్ మీడియా దగ్గర అంటే కొన్ని విషయాలలో ఇంకా అది మల్టిప్లై చేస్తుంది ప్రాబ్లమ్ని సోషల్ మీడియా. మనం అనుకున్నట్లుగా ఇప్పుడే లైక్ రివ్యూస్ ఉన్నాయి ఆర్ ఎనీథింగ్ యాజ్ సచ్. సో సోషల్ మీడియా ఆల్సో హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. బట్ దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి మళ్ళీ మన మీద డిపెండ్ అయి
ఉంటుంది. ఇవన్నీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే అభిమానం ఉండొచ్చు, ఆ సినిమాల్లో ఉన్నదాన్ని ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవచ్చు అని ఉండొచ్చు. బట్ కంట్రోల్ అనేది చేసుకోలేకపోతున్నారు. సో కంట్రోల్ చేసుకోవడం ఎలా? అంటే ఫస్ట్ నుంచి కూడా మనం ఆ రకంగా పెరిగేటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసుకోవాలంటారా? న్యాచురల్లీ అండి. కంట్రోల్ చేయడం కొన్ని విషయాలలో ఫార్మేటివ్ ఇయర్స్ అంటారు. అంటే ఇప్పుడు చిల్డ్రన్ ఉన్నారు, ఇంటి దగ్గర ఫార్మేటివ్ ఇయర్స్లో కొన్ని విషయాలలో వాళ్ళకు పేరెంట్స్ అయినా ఫ్యామిలీ అయినా ఎట్లాంటి మైండ్ సెట్, ఎట్లాంటి ఫౌండేషన్ ఇస్తుంది, చాలా డిపెండ్ అయి ఉంటుంది దాని మీద. సో అందుకే మనము ఆ ఫార్మేటివ్ ఇయర్స్లో పిల్లల్ని జాగ్రత్తగా గైడ్ చేసుకుంటూ తీసుకొని వెళ్ళడం అంటే లైఫ్ లాంగ్ వాళ్ళకు యూజ్ ఉంటుంది. సో ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళకు మూవీసే ఒక ఎంటర్టైన్మెంట్ కాకుండా రియల్ థియేటర్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. అట్లాంటి వాటికి తీసుకొని వెళ్తే మాత్రం జనరల్గా మీరు చూసి ఉంటారు, మూవీస్లో ఇలాంటి వైలెన్స్ ఇట్లాంటివి ఎక్కువ ఉన్నాయి. అదే రియల్ థియేటర్లో ఇట్లాంటి ఎప్పుడు ఉండదు. బట్ దెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ థియేటర్ తీసుకొని వెళ్ళడం ఇట్లాంటివి. అంటే నేనేమంటున్నాను, డైవర్సిఫై చేయాలి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి. ఒక్కటే కాదు, ఏదో ఫన్ అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఒక మూవీ ఆప్షన్ పెట్టొద్దు. సమ్ టైమ్స్ ఇప్పుడు మ్యూజికల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, వోకల్ మ్యూజిక్ ఉంటుంది, అలాంటి ప్లేసెస్కి కూడా చిన్నప్పటి నుంచి తీసుకొని వెళ్ళడం. ఇట్లాంటివన్నీ చేస్తే వాళ్ళు ఒక ఏజ్కి వచ్చినప్పటికీ వాళ్ళలో ఒక మైండ్ సెట్ అంటే బ్రాడ్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. మూవీసే ఒక ఆప్షన్ కాదు, మీరు అన్నీ పక్కన పెట్టేసి మూవీసే మనకు ఎంటర్టైన్మెంట్కి ఒక ఆప్షన్ అన్నట్లు ప్రొజెక్ట్ చేస్తే మాత్రం ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక చెట్టుని మీరు వదిలేస్తే ఏదో డైరెక్షన్లో పెరిగిపోతుంది. ఇక పిల్లలు, సో మనము క్లోజ్గా గైడ్ చేసుకుంటే, స్పెషల్గా అది ఫార్మేటివ్ ఇయర్స్ టీనేజ్లో వాళ్ళను కంట్రోల్ చేసి కొంచెం జాగ్రత్తగా కాపాడుకొని వెళ్తే మాత్రం తర్వాత ప్రాబ్లమ్స్ రావు. కానీ చిన్నప్పటి నుంచి ఆయన వీకెండ్కి ఫ్రెండ్స్తో వెళ్ళాడు, మూవీ వదిలిపెట్టాడు, ఎక్కడ వెళ్ళాడు మా బాబు, ఎక్కడైనా వెళ్తే ఒకటే మూవీయే కదా, అట్లా వద్దు. ఒకటే మూవీయే కాదు, ఒక్కరోజు వేరే ప్లేస్లో వెళ్ళమని చెప్పండి. ఏదైనా సరే మేబీ పర్ఫార్మెన్సెస్ ఎక్కడ ఉంటాయి అంటే మన మీరు ఉండే ప్లేస్ని బట్టి. ఇప్పుడు విలేజెస్ ఉన్నాయి, విలేజెస్లో ఇట్లాంటివి ఉంటాయి. మేబీ దెర్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ డ్రామా పర్ఫార్మెన్సెస్ అనుకోండి, ఎనీథింగ్. వాళ్ళను మీరు పాజిటివ్గా కన్ఫ్యూజ్ చేయండి. హౌ? ఇదొకటే కాదు, ఎన్ని ఉన్నాయి. సో అర్థం ఏమవుతుందంటే ఎంటర్టైన్మెంట్ని ఎంటర్టైన్మెంట్ లాగానే తీసుకోవాలి. ఇప్పుడు సినీ స్టార్ అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఏంటంటే డీజే ఉంది, ఇక్కడ రీమిక్స్, దిస్ దాట్, సో మెనీ ఆప్షన్స్ మీరు ఓపెన్ పెట్టేసి ఇవన్నీ మీన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. వెరాజ్ దట్ ఈస్ నాట్ ఈస్ వాట్ లైఫ్ ఈస్. వాళ్ళకు కూడా ఒకటిది మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్, మనకు అది మీన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. పిల్లల్ని ఇది అర్థం చేయించాలి. ఆ యాక్టర్స్కి పర్ఫార్మర్స్కి అది మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్, అంటే వాళ్ళకు జీవిత ఆధారం, అది వాళ్ళకు అదే వాళ్ళ ప్రొఫెషన్. వాళ్ళు చేసేది దేని గురించి, మళ్ళీ వాళ్ళ లైఫ్లో ఏదో సంపాదించాలి, లైఫ్లో సెటిల్ కావాలి, వాళ్ళ ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, దాని గురించి వీళ్ళవన్నీ చేస్తున్నారు, నటిస్తున్నారు. అంటే ఇది నటననే, బట్ దట్ ఈస్ నాట్ లైఫ్ అని చాలా విధాలుగా అండి. మాటలతో కాకుండా మనం వాళ్ళని అర్థం చేయించవచ్చు. ఇది సైకాలజీ ఏంటి, మీరు ఓపెన్గా చెప్పి మైండ్ని రీవర్క్ చేయలేరు. అది వాళ్ళకు అర్థమైనట్లు మీరు సిట్యువేషన్స్ తేవాలి. ఎక్కడైతే ఇవన్నీ బయట వాళ్ళకు అర్థమైనట్లు వచ్చేస్తాయి. మీరు చెప్పకండి, నోట్తో చెప్తే మాత్రం అంత ఇంపాక్ట్ ఉండదు. మీరు వాళ్ళను అర్థం చేయించండి, సిట్యువేషన్స్ ఎట్లా క్రియేట్ చేయండి, వెరిన్ దే అండర్స్టాండ్కే. సినిమాని సినిమా లాగానే తీసుకుంటే మాకు మంచిది, మా ఫ్యామిలీకి మంచిది. సినిమా ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద సోర్సెస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, నాట్ ఎవ్రీథింగ్ యాజ్ సచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సంధ్య గారు. ఈరోజు అంటే ఒక సినిమాని సినిమాలాగే చూడాలి, సినిమా ప్రభావం అనేది మన పైన ఉండకూడదు. ఎంటర్టైన్మెంట్ అంటే మనం రిఫ్రెష్ అవ్వడానికి చాలా మార్గాలు ఉన్నాయి అనేటువంటి విషయాలు. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల పట్ల ఎలా వ్యవహరించాలి, ఈవెన్ పేరెంట్స్ కూడా సినిమాల పైన ఎక్కువ ఇంపాక్ట్ కనుక కలిగి ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.
ఇవాల్టి జయ హో సక్సెస్ మంత్ర. మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV.